వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం, మణుగూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు భద్రాచలం వచ్చిన సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం సీఎం అధికారికంగా ప్రారంభిస్తారని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 హామీల్లో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఈ పథకం కింద 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. అర్హులైన వారికి కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరోవైపు సీఎం జిల్లా పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటనకు 15 మంది అదనపు ఎస్పీలు, 35 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు, 320 మంది కానిస్టేబుళ్లు, 65 మంది మహిళా పీసీలు, 230 మంది హోంగార్డులు ఉంటారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. సీఎం హోదాలో భద్రాచలానికి వస్తున్న రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇస్తారని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తున్నారు. ప్రఖ్యాత రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన చారిత్రక రామాలయాన్ని గత ప్రభుత్వం అభివృద్ధికి ₹1 ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఎమ్మెల్యే కొంత కేటాయింపులు చేసినా నిధులు విడుదల చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ నిర్లక్ష్యానికి గురైన రామభక్తులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొన్ని హామీల కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.